వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ కమాల్. ఈరోజు మనం సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలాగే తక్కువ పాలతో పాల సేమియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకు కావాల్సిన పదార్థాలు: సేమియా 2 గ్లాస్, షుగర్ 1.5 గ్లాస్, ఇలాచీ 5, మిల్క్ 1/2 లీటర్, డ్రై ఫ్రూట్స్, గీ తగినంత, తురిమిన ఎండు కొబ్బరి పొడి అండ్ ఒక గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్. ఫస్ట్ మనము ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేడి చేసుకొని ఈ విధంగా మనం 2 గ్లాస్ సేమియాని యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూ వేయించుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం కాజుని బాదంని యాడ్ చేసి అవి రెండు కొద్దిగా వేయించుకున్న తర్వాతనే మిగతా డ్రై ఫ్రూట్స్ని, అదేవిధంగా మనము ఎండు కొబ్బరిని, ద్రాక్షని, ఇంకా నేను దీనిలో గసాలు కూడా యాడ్ చేస్తాను. నాకు లోకల్లో అవైలబుల్గా లేదు కాబట్టి వేయలేదు. మీరు చేసేటప్పుడు యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుతూ వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే మనం ఒక గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ని, అంటే 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా ఉడికే వరకు మనము మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికేలోపు మనము ఇందులోకి కావాల్సిన చక్కెరని ఒక ప్లేట్లోకి కొలిచి పెట్టుకోవాలి. ఈ కొలత ఎలాగంటే ఒక గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ షుగర్ పడుతుంది. ఈ విధంగా మనకి పైకి తేలే వరకు వాటర్ ఉడికిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని మనము పక్కన పెట్టుకున్న వేయించిన సేమియాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కలుపుతూ వేయించుకోవాలి. ఈ సేమియా పాయసాన్ని నేనైతే 2 రోజుల కోసం రెడీ చేసుకుంటాను. ఎందుకంటే నేను సగం పాయసాన్ని వేడివేడిగా అప్పుడే తినడానికి, సగం పాయసాన్ని పాలతో రెడీ చేసుకోవడానికి చేసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఇంకిపోయినప్పుడు మనం ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మళ్ళీ ఈ షుగర్ అంతా కరిగిపోయే వరకు మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ చక్కెర అంతా కరిగేంత వరకు మనము కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే కింద అడుగు మాడిపోతుంది. కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చక్కెర అంతా కరిగిపోయి పైకి డ్రై ఫ్రూట్స్ తేలేంత వరకు ఆ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతేనండి, ఈ సేమియా పాయసం రెడీ అయ్యింది. దీన్ని వేడివేడిగా మనము సర్వ్ చేసుకోవడమే. తర్వాత ఇదే పాయసాన్ని మనము కొద్దిగా పక్కకు తీసి చల్లారబెట్టుకొని తక్కువ పాలల్లో పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ముందుగా మనం గిన్నెలోకి పాలను తీసుకొని, మీకు ఇష్టం వచ్చినన్ని పాలు తీసుకొని వేడి చేసుకోవాలి. ఈ విధంగా వేడి చేసుకొని ఉడికిన తర్వాత ఇప్పుడు చల్లారిన తర్వాత సేమియా ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది. చల్లారిపోయిన సేమియా ఎక్కువ పాలని పీల్చుకోదు కాబట్టి తక్కువ పాలు పడతాయి. ఇందుకే మనం ఎన్ని సేమియా తీసుకున్నామో దానికి తగినట్టు మనం పాలు పోసుకోవాలి. ఇలాగా వేడి పాలని ఈ విధంగా యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని అయినా కానీ మనం ఉడికించుకోవచ్చు. మనకి ఇందులోకి ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. మేమైతే షుగర్ ఎక్కువ, కొంచెం స్వీట్ తింటాం కాబట్టి మేము ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకున్నాను. మీరైతే తక్కువ తినేవారు షుగర్ యాడ్ చేయకపోయినా కానీ ఇందులోదే సరిపోతుంది. ఇది మనము ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు పాలని ఉడికించుకోవాలి.
దీన్ని పాలు ఎంత ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది. ఈ పాయసాన్ని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 అవర్స్ తర్వాత తింటాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మేము ప్లెయిన్ సేమియా కంటే ఈ పాల పాయసాన్ని ఎక్కువగా చేసుకుంటాము. అందుకే నేను ఎక్కువ సేమియాని చేసి రెడీగా పెట్టుకుంటాను. అంతేనండి, ఈ విధంగా పాల పాయసం కూడా రెడీ అయింది. చూడండి, చూడటానికి కూడా చాలా బాగుంది. చూస్తూనే తినాలనిపించేలాగా ఉంటుంది. అంతేనండి.